హాయ్ ఎవ్రీవన్. నేను ఉదయ్ కిరణ్. నా హౌస్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత ఫేస్‌బుక్‌లో పిక్స్ పెట్టానండి. చాలామంది ఆ పిక్స్ చూసిన తర్వాత వచ్చింది. ఒక వీడియో కూడా తీస్తే బావుందని చెప్పేసి అడిగారు. సో, అందుకని ఎంట్రన్స్ నుంచి వీడియో తీస్తున్నాను. పెట్టుతున్నాను. ఇదొచ్చేసరికి కారిడార్. మనం గేట్ తీసుకొని లోపలికొచ్చిన వెంటనే చెప్పులవి పెట్టుకోవడానికి ఈ ప్లేస్ నేను ప్రొవైడ్ చేసుకున్నానండి. 3/4 వచ్చింది ఆ ప్లేస్ మీకు. చూసారు గదా! 3/4 ఆ ప్లేస్. అండ్ ఇది మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నాను ఇది నేను. అండ్ ఈ డోర్ ఇంకా అపియరెన్స్ బావుండడం కోసం ఈ బ్రాస్ హైలైటర్స్ అనేది యూజ్ చేశానండి. ఓన్లీ ప్లెయిన్ డోర్‌లా కాకుండా ఈ బ్రాస్ హైలైటర్స్ వల్ల ఇంకా మంచి లుక్ వచ్చిందని చెప్పొచ్చు. మీకక్కడ కూలర్ కనిపిస్తుంది గదా! కూలర్ ప్లేస్‌లో రెఫ్రిజిరేటర్ వస్తుందండి. అంటే కిచెన్‌లో రెఫ్రిజిరేటర్ ప్లేస్ అక్కడ ప్రొవైడ్ చేశాను. ఇవి వచ్చేసరికి మీకు అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్. డైరెక్ట్‌గా మీకు డెకలమ్‌తో అది చేసిన దానికి ఇంత లుక్ ఉండవు. సో, అందుకని ఈ డోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేశానిక్కడ. సీలింగ్స్ చూస్తే మీకు ఎక్కడ పీఓపీ సీలింగ్ అనేది నేను యూజ్ చేయలేదండి. సీలింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేసుకున్నాను. అలాగే కిచెన్‌లో లైటింగ్ వస్తూ మీకు సీలింగ్ అనమాట అది. బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ ఉంటుంది. ప్లస్ ఏదైతే ఇది ఉందో అక్రిలిక్ షీట్స్ అనమాట. అక్రిలిక్ షీట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో లైటింగ్ ఉంటుంది మీకది. అండ్ ఈ ప్రొఫైల్ డోర్స్ కూడా సెన్సార్ లైట్స్ ఇచ్చుకున్నాను నేను. అంటే లైట్స్ మనం ఈ డోర్ ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అయ్యేలాగా సెన్సార్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తే తెలుస్తుంది కదా! అండ్ చిమ్నీ అండి ఇది. అండ్ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా గ్రానైట్ యూజ్ చేశాను. గెలాక్సీ గ్రానైట్ అది. నెక్స్ట్ వచ్చేసరికి 2 విండోస్ కూడా ప్రొవైడ్ చేశాను నేను కిచెన్‌లో. అండ్ ఇది షింక్. అండ్ ఇవి చూస్తే మీకు మోడ్యులర్ కిచెన్‌లానే ఉంటాయి మీకు యాజ్ ఇట్ ఈస్‌గా. అంటే ఒక మెషినరీ మేడ్‌లానే చేపించుకున్నట్టు ఫినిషింగ్ హ్యాండ్‌మేడే గాని ఫినిషింగ్ బెస్ట్ ఫినిషింగ్ అయితే చేశారు మా వాళ్ళు కూడా. కంప్లీట్‌గా మీకు ఆ షెల్ఫ్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా కొంచెం స్పేస్ ఎక్కువొచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫ్లోర్ కూడా డార్క్ గ్రే ఇది. డార్క్ గ్రే మీద లైట్ గోల్డ్ డిజైన్ అనమాట అది. ఫ్లోరింగ్. టైల్స్ బట్ ఒక ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా ప్లస్ మాపు ఎంత ఎక్కువ కిచెన్ అది మనం యూజ్ చేసిన మరకలు అవి కనిపించకుండా ఈ టైప్ ఆఫ్ ఫ్లోర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సోఫా ఇది. సోఫాలో మనం 3 మెంబర్స్ ఫ్రీగా కూర్చోవచ్చండి చక్కగాని. ఇదొచ్చేసరికి టీవీ యూనిట్. టీవీ యూనిట్ పైనొచ్చేసరికి ఒక గ్లాస్‌ది షోకేస్ అనేది ప్రొవైడ్ చేశానిది. అండ్ టీవీ యూనిట్ కింద కూడా బుక్స్ అవి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ పెట్టాను. ఇంకా ఈ పూజా మందిరం అనేది చాలా ఇష్టం నాకు. కొంచెం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేశానని చెప్పొచ్చు. ఇవి టేక్ డోర్స్ ఇవి. అండ్ ఈ పూజా మందిరం చాలామంది ఇళ్లలో నేను చూసాను. వైట్ కలర్ పూజా మందిరం అనేది చేస్తున్నారు. నేనేంటంటే నాకు ఆ పూజా మందిరం అంటే ఇంకొక టెంపుల్‌కొచ్చిన ఫీలింగ్ కలగాలి అనే ఆలోచనతో